ప్రైజ్ లార్డ్. దేవుని జనాంగమా, మనం ఈరోజు దేవుని వాగ్దానం వినబోతున్నాం. ఆయన మన దగ్గర ఏం మాట్లాడుతున్నాడని మనము తెలుసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యెషయా 49 చాప్టర్ 15. హల్లెలూయా. 49 చాప్టర్ 15. నేను నిన్ను మరువను. హల్లెలూయా. సో నేను నిన్ను మరువని యేసయ్య మనకి ఇక్కడ చెబుతున్నాడు. మనం ఎగ్జాంపుల్గా చెప్దాము. రాయి ఉంది, ఒక రాయిని తీసుకుని ఒక ఆయన శిలగా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా. సో శిలగా మార్చాలని ప్రయత్నించే టైంలో ఆ రాయిని తీసుకుని ఆయన కొడుతూ ఉన్నాడు, కానీ దానికి నొప్పి వేస్తుంది. హల్లెలూయా. ఆ నొప్పి భరించలేక ఆ రాయి నన్ను కొట్టకు, నాకు నొప్పి భరించలేకపోతున్నానని ఆ రాయి చెప్పేస్తుంది. ఆయన ఏం చేస్తాడు, ఇంకొక రాయిని తీసుకుని హల్లెలూయా కొట్టడానికి ప్రారంభిస్తాడు. అయినా కూడా ఆ రాయి గమ్ముగా ఉంటుంది, మౌనంగా ఉంటుంది. రాయిలానే ఉంటుంది, అది ఏమి మాట్లాడదు. అయినా కూడా దానికి నొప్పి ఉంది, బాధ ఉంది, అది తట్టుకోలేకపోతుంది. అయినా కూడా అది మౌనంగా ఉంది. ఎందుకంటే ఎవరో ఒక ఆయన వస్తున్నాడు, నన్ను శిలగా మార్చాలని చూస్తున్నాడు. అంటే ఈ నొప్పి నేను తట్టుకోవాలా? హల్లెలూయా. రేపు నేను అందంగా తయారవుతాను, రెడీ చేస్తాడు కదా నన్ను. హల్లెలూయా. అందుకని నేను మౌనంగానే ఉండాలని అది మౌనంగానే ఉంటుంది. కానీ కొట్టే ఆయనకి తెలుసు, రాయిని శిలగా మార్చాలని కొట్టే ఆయనకి బాగా తెలుసు దీనికి నొప్పి వేస్తుంది, చాలా నొప్పి వేస్తుంది అని. కానీ ఆయన ఆ నొప్పిని చూడట్లేదు. అది అందంగా రెడీ అయిన తర్వాత అది ఎట్లా సంతోషిస్తుందో అప్పుడు ఆయన దాన్ని ఊహించుకుని తన పని తను చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాయి కూడా అట్లానే మౌనంగానే ఉంది, దానికి కూడా నొప్పి వేస్తుంది. హల్లెలూయా. ఒకరోజు అది మొత్తం ముగిసి శిలగా అవుతుంది, అందంగా తయారవుతుంది. రాయి నుండి శిలగా తయారవుతుంది. ఇప్పుడు ఒక మొదటి రాయిని తీసుకుని ఆయన శిలగా మార్చాలని ట్రై చేశాడు. కానీ అది ఏం చెప్పింది, నాకు వద్దు, నాకు నొప్పి వేస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను వదిలేయ్ అని అంటుంది. వదిలేశాడు ఆయన. ఇంకొక రాయిని తీసుకున్నాడు, రాయి నుండి శిలగా మార్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ శిలగా మారింది ప్రతి ఒక్కరు కూడా దాని దగ్గరికి వచ్చి చూస్తున్నాడు. హల్లెలూయా. చూస్తున్నారు, ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు. కానీ మొదటి రాయి ఉంది కదా, నాకు వద్దు, నాకు నొప్పేస్తుందని దానిని కింద వేసుకున్నారు, దాని మీద తొక్కుతున్నారు, ఎక్కుతున్నారు. హల్లెలూయా. ఎక్కి ఆ శిలగా మార్చిన రాయిని చూస్తున్నారు. అప్పుడు ఆ కింద ఉన్న రాయి ఏమనుకుంటుంది తెలుసా? హల్లెలూయా. అయ్యో, ఆ రోజు నేను నొప్పి భరించుంటే బాగుంటుంది, ఈ నొప్పి భరించలేకపోతున్నాను, అందరు వచ్చి నా మీద ఎక్కుతున్నారు. హల్లెలూయా. ఆ రాయి చూడు, అందరూ వచ్చి ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు, కానీ నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, నన్ను చూడట్లేదు, కాళ్ళ మీద ఎక్కుతున్నారు, తొక్కుతున్నారు కాళ్ళ నుంచి. హల్లెలూయా అని ఆ రాయి బాధపడుతుంది. హల్లెలూయా. అట్లాగనే శిలగా రాయి నుండి శిలగా మారిన రాయి అది ఏమనుకుంటుంది తెలుసా? ఆ రోజు ఆయన తీసుకొచ్చాడు, నన్ను ఇట్లాగా కొడుతున్నాడు, నేను ఒకవేళ ఆయనకి నాకు కూడా నొప్పి అని చెప్పుంటే నేను కూడా అట్లాగనే ఇప్పుడు ఆ రాయి ఉంది కదా కింద, అట్లాంటి యూజ్కి వచ్చేవాడినేమో. కానీ నేను ఆ నొప్పిని భరించాను, ఎంత నొప్పినా భరించాను. అది ఆయనకి కూడా తెలుసు. ఆయన కూడా నన్ను అందంగా రెడీ చేశాడు. హల్లెలూయా. అది శిలగా నన్ను మార్చేశాడు. ఇప్పుడు అందరు నా దగ్గరికి వస్తున్నారు, ఆ నొప్పి నేను భరించిందే. హల్లెలూయా. ఆయనకి ముందే తెలుసు, ఈ నొప్పి నన్ను భరిస్తే తర్వాత నేను ఎంత సంతోషంగా ఉంటానని ఆయన గ్రహించుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన నన్ను కొడుతూ ఉన్నాడు, నన్ను రాయి నుండి శిలగా మార్చాడు అని అది ఎంతో సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. ఇది ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పానంటే నీ జీవితంలో కూడా యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. రాయి నుండి నిన్ను శిలగా మార్చాలని ట్రై చేస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ
నువ్వు ఏమైనా నాకు వద్దు, ఈ బాధ, ఈ బాధ్యత నాకు వద్దు, నేను తట్టుకోలేకపోతున్నాను దీన్ని. హల్లెలూయా. తట్టుకోలేకపోతున్నాను, ఎందుకు నేను ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలని నువ్వు వెళ్ళిపోతే ఇంకొక మనిషిని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఇంకొక మనిషిని వాడుకుని దేవుడు వాడిని అందంగా తయారు చేస్తాడు. రాయి నుండి శిలగా ఆయనని మారుస్తాడు ఆయన. హల్లెలూయా. ఎవరిని తీసుకున్నాడో వాళ్ళని మారుస్తాడు. అప్పుడు వాడు పరలోకంలో ఉంటాడు, నువ్వు నరకంలో అనుభవిస్తుంటావు. హల్లెలూయా. వాడు పరలోకంలో హ్యాపీగా దేవుని దగ్గర ఉంటాడు. ఎందుకంటే అప్పుడు వాడు అనుకుంటాడు, నేను ఇన్ని బాధలు, ఇన్ని బాధ్యతగా నాకు ఇచ్చినందుకు దేవుడు, అంటే ఆయనకి ముందే తెలుసు నాకు ఇలాంటి బాధలు ఉన్నాయి, ఇలాంటి బాధ్యత నా కొడుకుకి, నా కూతురికి ఇచ్చాను, తట్టుకోలేకపోతున్నారు, అయినా కూడా ఇది తట్టుకుని నిలబడితే ఒక్కరోజు హల్లెలూయా శాశ్వతంగా కృప నేను ఇస్తాను అని ఆయనకు ముందే తెలిసేమో, అందుకే నన్ను ఇట్లాగా వాడుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నన్ను పరలోకంలో తీసుకెళ్ళాడు అని పరలోకంలో ఉన్న ఆమె సంతోషంగా ఉంటుంది. కానీ నరకంలో ఉన్న ఆయన బాధతో ఉంటారు. ఎందుకంటే నేను యేసయ్య నాకు నా రాయి నుండి నన్ను శిలగా మార్చాలి, పరలోకంలోకి తీసుకెళ్ళాలని ఎన్నో ట్రై చేశారు, కానీ నేను దాన్ని అవాయిడ్ చేసేసాను, వదిలేసాను, ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నా. అప్పుడు ఒప్పుకుంటే ఇప్పుడు ఈ నొప్పి నాకు ఉండేది కాదు. హల్లెలూయా. అయ్యో, ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను. హల్లెలూయా. ఈ నన్ను మంట పెడుతుంది. ఒక చుక్కి నీటి కోసం నా నాలుక పీకిపోతుంది, కానీ ఎవ్వరు నన్ను ఇక్కడ పట్టించుకోవట్లేదు. హల్లెలూయా. యేసయ్యా, నన్ను క్షమించవా ఆయన? ఒక్కసారి తండ్రి నాయన నన్ను క్షమించు, ఇంకొక అవకాశం నాకు ఇవ్వు, నేను మారుతాను. హల్లెలూయా. ఈ నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను యేసయ్యా. హల్లెలూయా. ఈ బాధనే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నాకు బాధ్యత ఇచ్చావు, కానీ నేను భరించలేదు, ముయ్యలేదు. అది మోసుంటే, అది బాధ్యతగా నేను తీసుకుంటే ఇప్పుడు ఆనందంగా పరలోకంలో ఉండేదాన్ని, కానీ నేను దాన్ని పట్టించుకోవడం లేదు. హల్లెలూయా. పట్టించుకోలేదప్పుడు, ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు అన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి, నీ ప్రేమ ఏంటో. హల్లెలూయా. నీ మనకిచ్చిన నువ్వు బాధ్యత ఎందుకు ఇచ్చావో. హల్లెలూయా. ఎందుకు సాతానికి మమ్మల్ని యుద్ధం చేయలాగా మమ్మల్ని సిద్ధం చేశావో. హల్లెలూయా. మన పేరు పెట్టి నువ్వు ఎందుకు పిలిచావో ఇప్పుడు అర్థమవుతుంది యేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ఎన్నో అవకాశాలను చేజారా వదులుకున్నాను. హల్లెలూయా. వదులుకున్నాను. ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఒక్క అవకాశం ఇస్తావా యేసయ్యా? నన్ను చూస్తావా ఒక్కసారి? హల్లెలూయా. ఈ నరకం నుండి నన్ను తప్పిస్తావా యేసయ్యా? హల్లెలూయా. నాకు ఇప్పుడు అర్థమైపోయింది నీ ప్రేమ ఏంటో అని. నువ్వు ఎన్ని ఏడుస్తూ ఉన్నా, హల్లెలూయా, బాధపడుతూ ఉన్నా, నిన్నెక్కడ ఎవ్వరు పట్టించుకోలేదు. హల్లెలూయా. ఎవ్వరు పట్టించుకోలేరు. ఎందుకంటే ఆయన పట్టించుకొని నిన్ను నీ పేరు పెట్టి పిలిచాడు కాబట్టే, ప్రేమించాడు కాబట్టే. హల్లెలూయా. నిన్ను గొప్పగా నిలబెట్టాలి అని ఆయన ఆశపడ్డాడు. అందుకే నిన్ను మట్టి నుండి మనిషిగా మార్చుకున్నాడు. అయినా నువ్వు బాధ్యత తీసుకోలేదు. హల్లెలూయా. బాధ్యత వహించుకోలేదు. ఆయనకు కూడా ఇప్పుడు దుఃఖం వేస్తుంది. హల్లెలూయా. నా బిడ్డని మట్టి నుండి మనిషిగా చేశాను, నా పరలోకంలో వానికి స్థానం ఇవ్వాలి, ఆమెకి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. సింహాసనం మీద కూర్చోబెట్టాలని నేను ఎంతెంతో ఆశలతో వాళ్ళని తయారు చేశాను, కానీ నా మాట వినలేదు.
హల్లెలూయా. నా మాట అస్సలు వినలేదు. ఇప్పుడు చూస్తే నరకం అనుభవిస్తున్నాడు. నా చేతిలో ఏమీ లేదు. హల్లెలూయా. నేను ఇచ్చిన అవకాశాన్ని మీరు పోగొట్టుకున్నారు. ఇప్పుడు నేను ఏమి చేయలేకపోతున్నా. హల్లెలూయా. నేను మిమ్మల్ని పట్టించినందుకే ఆ నరకంలో ఉండకూడదని. హల్లెలూయా. ఎన్నో నిన్ను బాధ్యత అప్పగించాను. అది నువ్వు బాధ్యతగా తీసుకోలేదు, బాధగా తీసుకున్నావు. హల్లెలూయా. అది బాధగా తీసుకున్నందుకే నీకు అది బాధ్యత అనిపించలేదు. కానీ హల్లెలూయా, పరలోకములో ఉన్న వాళ్ళు బాధ్యతగా తీసుకున్నారు. ఆ బాధని కూడా బాధ్యతగా తీసుకున్నందుకే ఇప్పుడు వాళ్ళకి పరలోక రాజ్యం, హల్లెలూయా, పరలోక రాజ్యం స్వాగతిస్తూ తీసుకెళ్ళాను. అలాగే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలని ఎంతో ఆశపడ్డాను, కానీ మీరు బాధ్యత వహించలేదు. హల్లెలూయా. ఆయన కూడా దుఃఖపడుతున్నాడు, బాధ అనుభవిస్తున్నాడు. హల్లెలూయా. అది మీకు తెలీదు. హల్లెలూయా. అంటే నువ్వు నాకు బాధ్యత నేను బాధ్యత తీసుకోలేనందుకు నన్ను వదిలిపెట్టావా? నన్ను ప్రేమించలేదా? హల్లెలూయా. నేను ఇప్పుడు నరకంలో అనుభవిస్తున్నాను కదా, నువ్వు చూడట్లేదా? హల్లెలూయా. నువ్వు అనుకుంటూ ఉన్నావు అక్కడ నరకంలో, కానీ ఆయన బాధపడుతున్నాడు. నీకన్నా ఎక్కువగానే బాధపడుతున్నాడు. మట్టి నుంచి మనిషిగా చేసి, హల్లెలూయా, అందంగా తయారు చేసుకుని నా బిడ్డల్ని పరలోకం రాజ్యంలో చూడాలని ఎంతో ఆశపడితే సాతాను వలన చిక్కుకున్నారు. హల్లెలూయా. వాడికి లోబడిపోయారు, బాధ్యత తీసుకోలేదు. ఇప్పుడు నేనేమి చేయలేకపోతున్నానని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగానే ఏడుస్తున్నాడు. హల్లెలూయా. పరలోకంలో ఉన్న వాళ్ళు మాత్రం ఆయన పట్టించుకున్నాడు. ఇప్పుడు మమ్మల్ని నరకంలో ఉన్న వాళ్ళని పట్టించుకోలేదని నువ్వు అనుకుంటున్నచ్చు, కానీ ఆయన బాధపడుతున్నాడు. హల్లెలూయా. పరలోకంలో ఉన్న వాళ్ళు ఒక స్థానంలో ఉన్నారు, కానీ నరకంలో ఉన్నవారు శాశ్వత నరకానికి బలైపోతున్నారు కదా అని ఆయన కుమిలి ఏడుస్తున్నారు. దేవుని జనాంగమా, అందుకని మనకు బాధ ఉన్న బాధ్యతగా తీసుకుందాం. హల్లెలూయా. మమ్మల్ని రాయి నుండి శిలగా మార్చాలని ఆయన ఆశతో మమ్మల్ని మట్టి నుండి మనుషులుగా చేసి పేరు పెట్టి పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన మనకిచ్చిన బాధ్యతని, ఆ బాధని ఒక బాధ్యతగా తీసుకుని ముందుకి సాగుదాం. హల్లెలూయా. ముందుకి సాగుదాం. లేకపోతే నువ్వు వద్దు అని వదిలేస్తే నరకంలో పడతావు. హల్లెలూయా. ఆయన అప్పుడు ఏమీ చేయడు. నీకున్న అవకాశం ఇక్కడే, నువ్వు మారాల్సింది కూడా ఇక్కడే. హల్లెలూయా. అక్కడ ఏమీ లేదు, లెక్క మాత్రం ఉంటుంది నీది, పరలోకమా నరకమా అని. హల్లెలూయా. అట్లా నువ్వు నరకానికి వెళ్ళి అనుభవిస్తావా? విరహయాతన అనుభవిస్తావా? ఆయనను కూడా బాధ పెడతావా? హల్లెలూయా. ఆయనను కూడా బాధ పెడతావా? లేకపోతే నాకు ఎంత బాధ ఉన్నా సరే బాధ్యతగా తీసుకుంటాను యేసయ్యా, హల్లెలూయా, అందరికీ నీ ప్రేమ చూపెడతాను యేసయ్యా, చూపిస్తాను అని దేవుని బాధ నువ్వు పంచుకుంటావా? హల్లెలూయా. నువ్వు పంచుకుంటావా? దేవునికి బాధ లేదు. దేవుడు మన బాధల్ని పంచుకుంటాడు, కానీ దేవునికి ఏం బాధ లేదు. మనకి ఎప్పుడు ఆనందం ఇస్తాడని ఎదురు చూస్తున్నానని నువ్వు అనుకుంటవచ్చు, కానీ ఆయనకు కూడా చాలానే బాధ ఉంది నరకంలో ఉన్న వాళ్ళ విషయంలో. అది నీకు తెలియాలంటే ముందు నీకు ఆయన ప్రేమ తెలియాలా? హల్లెలూయా. ఆయన ప్రేమ తెలిస్తే ఆయన బాధ ఏంటో, ఎందుకు నీకు ఆ బాధ్యత ఇచ్చాడో అని తెలుసుకుంటావు. హల్లెలూయా. లేకపోతే తెలుసుకోవు. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఆయన బాధ ఏంటో తెలుస్తుంది. ఎవరికి తెలుసా? ఆయన ప్రేమ రుచి చూసిన వాళ్ళకి, ఆయన ప్రేమ గురించి తెలుసుకున్న వాళ్ళకి. యేసయ్య బాధ ఇదా? నీ బాధను కూడా నేను పంచుకుంటాను యేసయ్య అని నువ్వు పంచుకుంటే, ఆహా, నా బిడ్డ పంచుకుంది నా బాధాన్ని, హల్లెలూయా అని సంతోషిస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రాణం ఇచ్చినందుకు కూడా గర్వపడతాడు. ఇలాంటి వాళ్ళకు నేను నా ప్రాణాన్ని ఇచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని మా తండ్రి యేసయ్య యెహోవా దగ్గర చెప్పుకుంటాడు.
హల్లెలూయా. సాతాను దగ్గర కూడా చెప్పుకుంటాడు, చూడరా నా కొడుకులు వాళ్ళు అని చెప్పుకుంటారు. హల్లెలూయా. ఒక్కవేళ నువ్వు నరకానికి బానిసమైపోతే హల్లెలూయా, నేను ప్రాణం ఇచ్చి ప్రేమించేలాగా ప్రేమించాను. హల్లెలూయా. నా ప్రాణం ఇచ్చేలా వాళ్ళని ప్రేమించాను, నా ప్రాణమే ఇచ్చేసాను, నా ప్రేమ వాళ్ళు అర్థం చేసుకోలేదు అని ఆయన బాధపడుతుంటే సాతాను, చూడు నీ బిడ్డల కోసం ప్రాణం ఇచ్చావుగా, నేను నరకానికి తీసుకెళ్తున్నా, చూడు మట్టి నుండి మనిషినిగా చేసావుగా, పేరు పెట్టి పిలుచుకున్నావుగా, అయినా కూడా నేను తీసుకెళ్తున్నా చూడు నీ బిడ్డలని వాడు గర్వపడుతున్నాడు. యేసయ్య బాధపడుతున్నాడు. హల్లెలూయా. యేసయ్య బాధపడడం నువ్వు చూస్తావా? హల్లెలూయా. లేకపోతే ఆయన సంతోషంగా ఉండడం కూడా నువ్వు చూస్తావా? ఆయన బాధ ఏంటో నువ్వు ఆయన బాధ్యత వహించుకుంటేనే నీకు అర్థమవుతుంది. కానీ అది బాధగా నువ్వు ఫీల్ అయితే, బాధగా నువ్వు దాన్ని గ్రహించుకుంటే ఆయన బాధ్యత నీకు తెలీదు, ఆయన నిజమైన బాధ నీకు తెలీదు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మనకు దేవుడు ఏం చెబుతున్నాడంటే, హల్లెలూయా, నరకం ఘోరంగా ఉంటుంది. హల్లెలూయా. అనుభవించడానికి అవ్వదు. నా బిడ్డలు అలా ఉండకూడదని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే బాధని బాధ్యతగా, హల్లెలూయా, బాధని మనకు బాధ్యతగా ఇచ్చాడు. హల్లెలూయా. దాన్ని మనం భరిద్దాం, ఆ బాధని బాధ్యతగా తీసుకుందాం. హల్లెలూయా. ముందుకి సాగిపోద్దాం. అది వదిలేసి యేసయ్యా నా వల్ల అవ్వడం లేదు, నేను రాయినే కాబట్టి రాయినే కాకుండొచ్చు. హల్లెలూయా. నేను ఒక రాయినే, కానీ నువ్వు నన్ను శిలగా మార్చాలని నా దగ్గరికి వచ్చావు, అయినా కూడా నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, నన్ను వదిలేసాను నువ్వు ఒకసారి అంటే నరకంలో కూడా నేను ఎవ్వరు పట్టించుకోకుండా వదిలేస్తాడు ఆయన. హల్లెలూయా. ఒక్కసారి యేసయ్యా నువ్వు బాధ నాకు ఇచ్చినా కూడా బాధ్యతగా తీసుకుంటానని తీసుకుంటే, హల్లెలూయా, నరకంలో ఒక్కడు కూడా నిన్ను ఏమి చేయకుండా పరలోకానికి తీసుకెళ్తాడు ఆయన. హల్లెలూయా. పరలోకానికి తీసుకెళ్తాడు. Hallelujah. Thank you, Lord of the God. Holy Spirit. Glory to Master. Hallelujah. Thank you, Lord of the God. Glory to God. Hallelujah. Holy Spirit, Holy Spirit, touch of the Jesus. Rifa la fa mara shaba riko rafa mara bashe efe me ke rido ra la fa ka mara basha da rifo riko ra la ka fa mara basha eme ke rishu ibo rifo ra la ka fa mara bana shaba rido ra ma la ka rishiko ra mara basha efe me ribo ra ma ka ra da ra la fa mara basha barido re me ke rifo ra la fa mara shadari. Thank you, Lord. Ribo rama kari shaba rido rama rafa rala kaba shaba rido rama rashada riko riko rala fa maka rido ribo rala na karibo rasha fm risho ba ribo rana na 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 ribo rala na na. Touch of the Jesus, fire in the Jesus, name of the Jesus. Glory to God. Touch of the Master, fire in the Jesus. Thank you, Lord of the God. Hallelujah. నేను పాపినని నే ఒప్పుకుంటినే, నా పాపములన్నింటినీ దోషివేయుమా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నేను పాపినని నే ఒప్పుకుంటినే, నా పాపములన్నింటినీ శుద్ధి చేయుమా. నేను ద్రోషినని నే ఒప్పుకుంటినే, నేను ద్రోషినని నే ఒప్పుకుంటినే, నా దోషము పరిహరించి బాగు చేయుమా. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నా దోషము పరిహరించి బాగు చేయుమా. ఆరాధనా ఆరాధనా పూర్ణ హృదయముతో నే చేసేదా. ఓ డాడీ, థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ది గాడ్. హల్లెలూయా. ఆరాధనా హృదయముతో
థ్యాంక్ యూ జీసస్. అవును యేసయ్యా, మీ బాధ ఏంటో, మనకిచ్చిన బాధ్యత ఏంటో మీరు మనకు చెప్పినందుకు వందనాలు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు ఈ బాధని నేను తట్టుకోలేకపోతున్నాను, యేసయ్యని విడిచేస్తాను, దూరంగా వెళ్ళిపోతానని ఎవరైనా వాళ్ళ మనసులో ఆలోచన సాతాను ఇస్తుంటే ఈ వాక్యం ద్వారా మాట్లాడు. వాళ్ళ హృదయానికి ఈ వాక్యం వెళ్ళాలా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ది గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. స్తుతి 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 స్తోత్రం 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 హో రా లా ఫ మా షాబరి. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ది గాడ్. హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా దీవించమని యేసయ్య నామమున అడిగి వేడుకుని వచ్చుచున్నాము నా తండ్రి. ఆమేన్ జీసస్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆల్ టు మై గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ.